నేను చెప్తానని చెప్పింది చూసి నువ్వు నేనేం చెప్పుకుంటా చెప్పు. విష్ హ్యాపీ యానివర్సరీ చింటూ అండ్ అనుజ. ఏమని చెప్తావంటే ఈ రోజు బ్రో అప్పుడే స్టార్ట్ చేసావు బ్రో. యానివర్సరీ యాన్యువల్ డే కదా, యానివర్సరీ ఎప్పుడంటే చెప్పాను. ఇద్దరు మన రోజు 5 గంటలు ఉండేది ఇప్పుడు రెగ్యులర్ గా అన్నప్పుడు అంటే మనం మంచిగా ఉండటం ఏదో ఒకటి చెప్పురా బ్రో. నాకు అద్దు బ్రో, చెప్పురా. నువ్వు మా చెల్లె గురించి తెలిసి కూడా నువ్వు అదే ఏమనలే, ఏమైనా గొడవ అయితే చూసుకుంటాం. అనుజ గురించి తెలుసు కదా నీకు. నేను చెప్పినా ఆల్రెడీ. నీకంటే తమ్ముడు ఒక్కడే, నాకు ఇద్దరు చెప్పురా ఏదో ఒకటి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో, హ్యావ్ గ్రేట్ ఇయర్. ఇందులో ఎట్లా ఎంజాయ్ చేసినావు పెళ్ళి అయిందని అవన్నీ విడిచిపెట్టుకు అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు కూడా అట్లా మంచిగా ఎంజాయ్ చేయలేదు. అంటే సుకేష్ కి ఒక మెసేజ్ ఇవ్వడమా? వామ్మ ఇలాంటివి చేస్తే కష్టం. చెప్పండి ఫన్నీ ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినా ఆ విషయం ఉండదు అసలు ఎప్పుడా. సో మ్యారేజ్ అవ్వగానే చాలా మంది అంటారు మారిపోతారు, కానీ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అన్న గురించి చెప్పడానికి వర్డ్స్ లో సరిపోదు కదా. జీపీటీ అడుగు. ఎలా ఉన్నావు ఇప్పుడు అలా ఉన్నట్టు చేంజ్ అవుతాడని అర్థమా? అవును. నా తరపున నేనేదన్నా చెప్పాలనుకుంటే యాక్చువల్గా సుకేష్ రెడ్డి మేమందరం చింటూ అంటూ ఉంటాము. మమ్మల్ని రూమ్ లో ఉంచుకొని కూడా వాడు చాలా ట్రిప్పులు పోయిండు. చిన్నప్పుడు అన్ని లంగా పనులు కలిసి చేసినాం బావా. మ్యారేజ్ లైఫ్ కి ఎంట్రీ ఇప్పుడు ఈ డైట్ మా ఇద్దరం కలిసి చేయొచ్చు. మున్నడ దూరం చేసినాం, ఇప్పుడు కలిసి చేస్తాం. మాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. రే చింటుగా, నా పెళ్లికి నువ్వు డైటింగ్ చేసి బక్కగాను, కానీ నీ పెళ్లికి నువ్వు లావైనవురా, పుట్ట కనిపిస్తుంది, చూసుకో, కొంచెం కవర్ చేసుకో. అసలు ట్రిప్ ఇంకోసారి అసలు ఏ ట్రిప్ పోవద్దాను. ఇప్పటిదాకా అంటే ఫ్రెండ్ లాగా ఉన్నాం, ఇప్పుడు సొంత బావాలా అయిపోయినాం. చూద్దాం ఈ తర్వాత ఏమవుతుందో. వాడి దృష్టిలో నేను పెద్ద అనుకుంటా, నా దృష్టిలో వాడిని పెద్ద అనుకుంటా. పోతే నీతో పోతే ఓకే, ఫ్రెండ్స్ తో మాత్రం పోవద్దు. మాతో ఎలాగో రాడనుకో. మళ్ళీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాడికంటే నాకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, రే చెప్పకరా ప్లీజ్ రా, నీకు చాక్లెట్ కొనిస్తారా, ఇంట్లో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారని ఎవరికి చెప్పకరా ప్లీజ్ రాని. మనం ఇప్పటివరకు ఎప్పుడు క్రికెట్ ఆడమైనా ముగ్గురం పోయినా, ఈసారి నుంచి మేము ఇద్దరం పోతాము. నువ్వు ఎట్లా సపరేట్ వస్తావు నాకు తెలుసు. వాడికి ఎక్కువ వస్తే నేను బతిమలాడేది, నాకు ఎక్కువ మార్కులు వస్తే వాడు బతిమలాడు. వాడే మా డాడీది సైన్ చేశాడు, కానీ దొరికిపోయాం స్కూల్లో. మిస్ అయిపోతుంది. అండ్ వాడు కొంచెం లావ్ అయిందంటే డైట్ కంట్రోల్ చేస్తాడు, తాగడం మానేస్తాడు, నాన్ వెజ్ తినడం మానేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎప్పుడు ఎట్లుంది మా చెల్లెని చేసుకున్నాను, మంచిగా ఉందిరా. ఆల్ గుడ్. ఎవరన్నా ఒక్కరు బక్క అయినవరా చింటూ అనగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇంకా తాగడం, తినడం. ఇప్పుడు రోజు కలిసి కూడా దగ్గర చుట్టాలు ఇంకా దగ్గర అయినా. రోజు ఎందుకు లేరా వీకెండ్ వీకెండ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ, లవ్ యూ. స్టార్టా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుజా రెడ్డి, సుకేష్ రెడ్డి. పెళ్ళైనా కూడా నువ్వు పెళ్లి కాకముందు ఎలా ట్రిప్పులు పోయావో, ఎలా క్రికెట్ ఆడావో సేమ్ అలానే కంటిన్యూ చేస్తావు అనుకుంటూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చింటూ అండ్ అనుజ. హాయ్ బావా, హాయ్ సిస్టర్, ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చింటూ అండ్ అనుజ. సుకేష్ రెడ్డి, అనుజా రెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో. అనుజ వెడ్ సుకేష్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. విషింగ్ యూ గ్రేట్ ఇయర్ అహెడ్.